నుండి, అంటే సమస్యల్లో, పోరాటంలో అవన్నీ తాత్కాలికమైన స్థితిగతులుగా ఉండొచ్చు. కానీ ఆ తాత్కాలిక స్థితులే నిరంతరమైనవి అనుకోవద్దు. ఆ తాత్కాలికమైన విషయంలే నిరంతరం అని అనుకోవద్దు. ఎందుకంటే బైబిల్‌లోనే చూస్తాం, వి సీ హీరోస్ లైక్ జోసెఫ్ బానిసగా అమ్మబడ్డాడు. బానిసగా అమ్మబడిన స్థితే, ఆ తాత్కాలిక స్థితే నిరంతరమా? లేకపోతే ఆ చెరసాలలో ఉన్నాడు, ఆ తాత్కాలిక స్థితే నిరంతరమా? ఈరోజు అనేక సార్లు మనము తాత్కాలిక స్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఈ తాత్కాలిక స్థితే నిరంతరమైనవి అనుకుంటూ ఇంకా వి గివ్ అప్, ఇంకా నాకు లేదులే, ఇంకా నాకు కాదులే, ఇంకా నాకు అవ్వదులే. అదే సమయంలో నీవు ఒక తాత్కాలిక స్థితిలోకి వెళ్ళేటప్పుడు అక్కడే నీ నిరంతరమైన స్థలం అని అనుకోద్దు. కొన్నిసార్లు కొంతమందికి పర్వతం ఉంటే, అడ్డంకులు ఉంటే, ఆ అడ్డంకులన్నీ ఇల్లు కట్టేస్తారంట. ఏదైతే నువ్వు దాటిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడో, ఏదైతే నీ ముందు తొలగించాలని దేవుడు ఆశపడుతున్నాడో వాటినే నీ నివాస స్థలంగా మార్చుకోవద్దు. ఈరోజు ఎంతోమంది ఇంక ఈ పాపం నుండి నాకు బయటికి రాలేను, ఈ బానిస స్థితిలో నుండి, ఈ అడిక్షన్స్ నుండి నేను బయటికి రాలేను, ఈ భయాల నుండి నాకు విడుదల కలగదు, లేకపోతే ఈ ఆత్మీయ ఈ ఈ ఈ స్టాగ్నేషన్, ఈ ఈ ఆగిపోయిన స్థితి నుండి నేను బయటికి రాలేను అనుకుంటున్నారు. దేవుడు తాత్కాలికంగా నిన్ను ఆ స్థితిలో నుండి నడిపిస్తాడేమో కానీ, అంటే దాంట్లో నుండి నిన్ను బయటికి రావాలని ఆశపడుతున్నాడు కానీ దాంట్లో నువ్వు ఉండాలని కాదు. ఈరోజు ఎంతోమందికి మొదటి పర్వతము మీ జీవితంలో చెప్పాలనుకున్నది. మొదటి పర్వతం ఏంటంటే ఆలస్యం అనే పర్వతం. ఆలస్యం అన్న పర్వతానికి కారణం ఏంటి? ద మౌంటైన్ ఆఫ్ డిలే. ఎక్కడ? టైప్ ఇట్ డౌన్, ద మౌంటైన్ ఆఫ్ డిలే. ఇఫ్ యూ ఫాలోయింగ్ మీ, ద మౌంటైన్ ఆఫ్ డిలే. ఎంతోమందికి ఆలస్యమైన పర్వతం ఏంటి? ఈ ఆలస్యమైన పర్వతంలో ఉన్నవారు ద్వితీయోపదేశ కాండాలు మనం చూస్తున్నాము. ఐ థింక్ 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు దేవుడు అంటాడు, ఇంకో ఈ కొండ చుట్టే మీరు చాలాసార్లు తిరిగారు, చాలాసేపు ఉన్నారు, ఈ కొండ చుట్టే తిరిగింది చాలయ్యా, యూ హ్యావ్ ఎంకాంపస్డ్ దిస్ మౌంటైన్ లాంగ్ ఎనఫ్, ఇంకా చాలు, ఎంతకాలం ఈ కొండ చుట్టే తిరుగుతావు, ఈ కొండ చుట్టూ తిరిగింది చాలు అంటాడు దేవుడు. ఈరోజు చాలామంది ఆ డిలే, ఇంకా వారి జీవితాల్లో అక్కడే తిరుగుతూ ఉంటారు, అక్కడే ఆగిపోయి ఉంటారు, అక్కడే ఇబ్బందులు ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆలస్యంలో ఆ దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఆ ఎడారి స్థితుల్లో అక్కడ మిగిలిపోవద్దు. ఈరోజు చాలామంది ఆలస్యంలో బ్రతుకుతున్నారు. నీవు ఆలస్యంలో ఉన్నావా? ఎలా తెలుసుకోగలుగుతావు? ఒకటి, అలసిపోయిన స్థితిలో ఉన్నావా? రెండోది ఫ్రస్ట్రేషన్, విసుగుపోతావు బ్రతుకుతున్నావా? కొంతమంది చూడండి, రోజు బ్రతుకుతారు కానీ విసుగుదలలో ఉంటారు. ఏది చేసుకున్నా విసుక్కుంటూ చేసుకుంటారు. సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏం బ్రతుకు ఈ బ్రతుకు అనుకుంటూ ఉంటారు. విసుగుదలలో ఉన్నావా? మూడోది, అనుమాన జీవితం కలిగి ఉన్నావా? వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా, అవునా కాదా, అనుమానములో ఉన్నావా? అదే సమయంలో ఎంతోమంది ఆలస్యములో ఉన్నారు అన్నప్పుడు దృష్టి లేని వారుగా ఉంటారు. దృష్టి లేనివాడు ముందుకెళ్ళలేడు. ఈరోజు నీవు ఆలస్యంలో ఉన్నావా పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆలస్యంలో ఉన్నవాడు చేసిన తప్పులే మరలా చేసుకుంటా ఉంటాడు. దేవుడు అంటాడు ఇశ్రాయేలుతో, ఈ కొండ చుట్టే తిరిగింది చాలు. వారి జీవితంలో ఆ స్థితులు అట్లే ఉంటాయి, ఏం మారదు, బ్రతుకు మారదు. వారి జీవితంలో వయసు మాత్రం ఎదుగుతూ ఉంటుందంట, వయసు మాత్రం ముందుకెళ్తూ ఉంటుందంట, మిగిలినంతా ఆగిపోయిన స్థితిలో ఉంటుందంట. దేవుడు అక్కడ అంటాడు, గో టువర్డ్స్ నార్త్, ముందుకెళ్ళు, పైకి వెళ్ళు. యు సీ నార్త్ ఆల్వేస్ రిప్రజెంట్స్ అప్. దేవుడు అంటాడు, ముందుకు సాగు, నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకో, నీ కొరకు నిర్ణయించినది నువ్వు సాధించు, నీకు సిద్ధపరిచిన ఉద్దేశంని నీవు బ్రతుకు, నీలో సంపూర్ణత కలిగి బ్రతుకు. ఈరోజు మీరు ఒక నిర్ణయం చేయాలి. ఇదిగో ఈ బ్రతుకు ఈ ఆలస్యంలో చాలు, ఈ నిరుత్సాహంలో చాలు, ఈ బద్ధకంలో చాలు, ఈ చేతకాని జీవితం చాలు, నేను ముందుకు సాగాలి. నీవు నిజంగా బైబిల్ మొత్తంలో చూస్తాం, ఒక వ్యక్తి పశ్చాత్తాపముతో దృష్టి కలిగినట్లుగా దేవుని దగ్గరికి తిరిగి వస్తే యోవేలు 2:25 ప్రకారము మిడతలు తినివేసిన సంవత్సరములు తిరిగి వారికి అనుగ్రహిస్తానంటాడు. దేవుడు కాలము సమయానికి బయట ఉన్నాడు. కాలము సమయం యెహోవా వశం. గాడ్ ఈస్ కంట్రోలింగ్ ద టైమ్ అండ్ సీజన్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, కాలము సమయం యెహోవా వశం. నీ జీవితంలో ఏం పోయిందేమో, నీ సంవత్సరాలు పోయిందేమో, నీ ఆనందం పోయిందేమో, నీ అవకాశాలు పోయిందేమో, నీ తరుణాలు పోయిందేమో, లేకపోతే ఎంతో కాలంగా నష్టపోయిన సమయంలో అవకాశాలు ఉన్నాయేమో. కానీ దేవుడు అంటున్నాడు,
నేను నీకు సమకూర్చి తిరిగి ఇస్తా. మిడతలు తినివేసిన సంవత్సరంలో తిరిగిస్తా. ఈరోజు మొదటగా ఏ పర్వతము? కొండన పర్వతమా? ఏంటి ఆలస్యమా? ఏంటి ఆలస్యమైన పర్వతమా? ఎలాంటి పర్వతము మీరు ఎదుర్కొంటూ ఉన్నారు? చూసి దేవుని వాక్యం అదే జకర్యా గ్రంథంలో చూసినప్పుడు 1వ అధ్యాయము 18 నుండి 21 చదివితే దేవుడు అంటాడు అక్కడ, ఒకసారి తెలుగులో చదువుతారా నా కొరకు? అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడ్డాయంట. ఇవి ఏంటి అని అక్కడ దూతతో ఏంటి అని అడగగా, ఇది యూదా వారిని ఇశ్రాయేలు వారిని చెదరగొడటానికి పంపించిన కొమ్ములు. అదే సమయంలో అక్కడ చూస్తే చదువుకుంటూ వెళ్తే అక్కడ చదవండి, యెహోవా 4 కంసాలులను పంపించాడంట. చూసి దేవుడు చెదరగొట్టడం మాత్రం కాదు, కంసాలులను కూడా పంపిస్తాడంట. కంసాలోడు ఏం చేస్తాడు మామూలుగా? చదవండి. వీరు ఏం చేయబోతున్నారని నేను అడిగినప్పుడు ఏమని చెప్తున్నారు? వాటిని భయపెట్టకు, అన్య జనుల కొమ్ములని ఎవరైతే నా ప్రజల్ని ఇది చేశారో వారిని పడేస్తాను. మొదటగా అక్కడ చూసినప్పుడు 4 కొమ్ములు వచ్చాయి. కొమ్ములు అన్నదప్పుడు, కొమ్ములు అన్న మాటకు అర్థం ఏంటి? అధికారము, పవర్, అథారిటీ, హోదా. అదే సమయంలో అణిచివేసేవాడు. కొమ్ములు వచ్చాయన్నప్పుడు యూదా వారిని, ఇశ్రాయేలుని, యెరూషలేముని వారు నాశనం చేస్తానికి, చెదరగొట్టడానికి, అనుస్తానికి వచ్చారంట. ఈరోజు మోడర్న్ కొమ్ములు చెప్పమంటారా? ఈరోజు మనుషుడు అనుభవించే కొమ్ముల గురించి మాట్లాడాలా? ఈరోజు చాలామంది కొమ్ములు ఏంటి తెలుసా? భయం అనే కొమ్ము. భయం అనే కొమ్ము అనిచేస్తుంది. నిరుత్సాహము అనే కొమ్ము అనిచేస్తుంది. డివిజన్, వేరుపరుస్తాం, కన్ఫ్యూజన్, డిప్రెషన్, ఫైనాన్షియల్ అప్రెషన్, ఇలాంటి కొమ్ములు ఎంతోమందిని అణిచివేస్తూ ఉంది.